అడిగితే అగో మేము ఇచ్చినాం కదా, మేము మీ సందర్భంగా పరీక్షలు మీరే పెట్టచ్చు, కానీ మేము చిక్కుముళ్ళన్నీ మేమిస్తే అది కూడా తప్పంటవా అని లొల్లి. అంటే ఎంత ఇజ్జత్ తక్కువ మనుషులు అంటే, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చిండు స్వయంగా ఇంటి, ఈయన చెప్తే నమ్మేటట్టు లేరని చెప్పి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్కి తీసుకుపోయి ఆడ చెప్పించిండ్రు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలోనే తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. 2 ఉద్యోగాలు ఇచ్చిండా కనీసం? 2 ఉద్యోగాలు ఇచ్చిండా కనీసం? 2 నిరుద్యోగులు మాత్రం ఉద్యోగాలు సంపాదించుకున్నారు. రాహుల్ గాంధీకి ఉద్యోగం లేకుండే, ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడే. రేవంత్ రెడ్డికి ఉద్యోగం లేకుండే, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు ఇస్తాయని నమ్మవలికిండు. మరి ఏమాయ్ వచ్చినాయి ఉద్యోగాలు? అందుకే తెలంగాణ యువత ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నది, అచ్చా వీళ్ళు ఇంత మోసగాళ్ళ, ఇంత అన్యాయం చేస్తారా అని చెప్పి ఇలా తెలంగాణ యువత మరల పడుతున్నది. మీరు చూస్తున్నారు, మొన్న అసెంబ్లీకి వచ్చిండ్రు, తర్వాత అశోక్ నగర్లో లొల్లైంది, దిల్సుఖ్ నగర్లో లొల్లైంది, రాష్ట్రమంతలో లొల్లైతున్నాయి. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాల ముచ్చట బోగస్ అనే మాట తెలంగాణ యువతకు అర్థమవుతున్నది, అర్థమైంది. ఇక మిగిలింది 3 నెలలు. మరి 3 నెలల 2 లక్షల ఉద్యోగాలు ఎడికెళ్ళాలి రేవంత్ రెడ్డి? అందుకే మన అసెంబ్లీలో కొత్త దందా చాలు చేసిండు, జాబ్ క్యాలెండర్ అని ఒకటి తీసిండు. మేము పరిశాన్ అవుతుంది. జాబ్ క్యాలెండర్ అంటే మరి చర్చ ఉండాలి కదా, 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంటంటే ఆయనతో బట్టి గారు లేచిండ్రు, ఏదో చదివిండు, అవతల పడ్డాడు. తర్వాత మేము చూసినాం ఏందా ఈ జాబ్ క్యాలెండర్ అంటే. ఇప్పుడు మీరు మైసూర్ బజ్జీ తిన్నారా ఎప్పుడైనా? మైసూరు బజ్జీల మైసూరుండు ఎంత వాస్తవమో, నేతి బీరకాయల నెయ్యుండు ఎంత వాస్తవమో, ఓ జాబ్ క్యాలెండర్ల జాబులు కూడా అంతే వాస్తవం. అలా జాబే లేదు, అది జాబ్ క్యాలెండర్ కానీ జాబ్ లెస్ క్యాలెండర్. అది వేసి మళ్ళీ ఒకసారి పిచ్చోళ్ళని చేసినందుకు ఇక జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఆయనతో వేసి అవతల పడ్డారు. అందుకే ఇలా తెలంగాణ యువత ఒక్కొక్కరుగా తెలుసుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా నిజాలు గ్రహిస్తున్నారు. అట్లాగే రైతులు ఎన్ని మాటలు చెప్పిన రైతులకు. కేసీఆర్ కేవలం రైతులను పట్టించుకుంటాడు, రైతు కూలీలను దేక్తలేడు. కేసీఆర్ భూస్వాములకే వత్తాసు పలుకుతున్నాడు, కౌలు రైతులను దేక్తలేడు. మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తాం, మేము 15,000 ఇస్తాం, రైతు కూలీలు నడుచుకుంటాం. ఇన్ని మాటలు చెప్పి ₹1 ఇచ్చిరు ఎప్పటివరకు కనీసం? రైతు బందే దిక్కులేదు ఈరోజు వరకు. ఈరోజు మనం ఆగస్టు 15 నాడు ఉన్నాం. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టెన్షన్గా జూలై నెలలో నాట్లు పడే టైం వరకు 7,600 కోట్లు టింగు 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 మన ఫోన్ మోగుతుండే, 7,600 కోట్లు ఖాతాలో పడుతుండే. అదే ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఎత్తగొట్టి రుణమాఫీ చేసినామని బిల్డప్ ఇచ్చి ఇయ్యాలటి వరకు కొన్ని గమ్మత్ అనిపిస్తాయి చూస్తుంటే. వాళ్ళకి తెలుగు వస్తుందా రాదా, తెలుగు ఉందా లేదా అర్థం కాదు. ఏకకాలంలో రుణమాఫీ అన్నాడు. 15 ఆగస్టు వరకు చేయకపోతే లక్ష్మీ నరసింహస్వామి మీద అన్నాడు. మీ దగ్గర పెట్టుకున్నాడు ఏమన్నా? మీ దగ్గర కూడా ఏ దేవుని కాడిపోతే ఆ దేవుని కాడ ఒట్లేసిండు. మరి వాళ్ళు ఏం తారీఖు? భద్రకాళి మీద ఒట్టేసిండా? సమ్మక్క సారక్క మీద ఒట్టు, భద్రకాళి మీద ఒట్టు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు. ఇలా 15 ఆగస్టేనా? 15 ఆగస్టు లోపల చేస్తా అన్నాడా? అయిందా మరి రుణమాఫీ? 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేస్తా అన్నాడు. మరి ఇప్పుడు ఆ దేవుళ్ళ సంగతి ఏంటి? వాళ్ళంతా బాధపడాలి అంటే ఆఖరికి దేవుళ్ళ కూడా ఇచ్చిపెట్టాలి ఓట్ల కోసం. ఏ దేవుడు కనబడతా దేవుడి మీద ఒట్టేసి అవద్దని చెప్పిండు. ఇంకా సిగ్గు లేకుండా పెద్ద పెద్ద ప్రకటనలు పత్రికలలో రుణమాఫీ అయిపోయింది, జరిగిపోయింది. కానీ ఒక రైతులకే కాదు, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు కూడా అర్థమైంది. రాహుల్ గాంధీని పోయి అడిగిండు, సార్ మీరు రావాలి రుణమాఫీ అయిపోయిందని. కానీ రాహుల్ గాంధీ సంవత్సరం తెప్పించుకున్నాడట పాపం. అయిందా కాలేదా వీడితోనే ఆయన పొంకనాల పోతిరెడ్డి ముందే అయినా ఆయనతో అబద్ధాలు చెప్తున్నాడని తెలుసుకుంటే 100% బోగస్ ముచ్చట అయిందని తేలిపోయింది. అందుకే రావాల్సిన రాహుల్ గాంధీ కూడా ఎత్తగొట్టాడు. వాడు పోతే మళ్ళీ తిడతారో ఏం పాడని చెప్పి రాహుల్ గాంధీ కూడా రాలే, రుణమాఫీ కాలే, రాహుల్ గాంధీ రాలే. ఈ రైతులకి ముచ్చట అర్థమైంది. బోనస్ అని ఉదరగొట్టిరు, 500 బోనస్. ఏం రాసిండ్రల్లా మీరు మేనిఫెస్టో చూసిరో లేదో? 2183 ఎంఎస్పి ఉన్నది, దాని మీదికెళ్ళి 500 కలుపుతాం, ₹2,683 ఇస్తామని చెప్పిండు బోనస్.